బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే గాయపడిన వారికి కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని పీఎంఓ కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. క్షతగాత్రులకు 50,000 పరిహారం అందిస్తామంది. ఈరోజు మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. అలాగే రేపు మాజీ సీఎం జగన్ పరామర్శిస్తారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు కలిచివేస్తున్నాయి. ఈ పెను ప్రమాదానికి బాధ్యులు ఎవరు? పాలకుల ఉదాసీనత లేక యాజమాన్య నిర్లక్ష్యమా? బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన ఏంటి? దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. మంది వరకు కూడా తీవ్ర గాయాలతో పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మనం చూసుకుంటే సంఘటన జరిగి ఇప్పటికీ 24 గంటల టైం అయితే అయ్యింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం కానీ, దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్గ్రేషియా సంబంధించి కానీ, అదేవిధంగా మేనేజ్మెంట్ సంబంధించి ఎటువంటి హామీ కూడా తమకు దొరకలేదనేసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నావో బాధిత కుటుంబాలు మృతదేహాలు తీసుకెళ్లని నిరాకరించేవి. స్థానిక తహసీల్దార్ అదేవిధంగా పోలీసులు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏదైనా స్పష్టమైన హామీ వస్తే గానీ మేము ఇక్కడి నుంచి కదిలే లేదనేసి రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం సంబంధించి, అనకాపల్లి సంబంధించి, అచ్యుతాపురం సర్జరీలో వందల కొద్ది కెమికల్ ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నవి. కెమికల్ ఫ్యాక్టరీలో నిత్యం ఏదో ఒక సంఘటన జరగడము, పలు ముత్యవాత పడడం అయితే జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే గతంలో 2020లో ఎల్జీ ఫార్మ్సా కంపెనీలో గ్యాస్ లీకేజ్ లో 12 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ఘటనగా అప్పట్లో మనం చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే సుమారు 18 మంది అయితే మరణించారు. యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా ఉలుక్కుపడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ సంబంధించి ప్రతి ఇయర్ కూడా ఈ సేఫ్టీ సంబంధించి ఆడిటింగ్లు అయితే చేయాలి. ఇప్పుడు ఏదైతే దుర్ఘటన జరిగిందో ఈ ఫ్యాక్టరీ సంబంధించి గత 4 ఏళ్లుగా ఎటువంటి సేఫ్టీ ఆడిటింగ్ కూడా చేయలేదనేసి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఘటన జరిగిన 24 గంటలు అవుతున్న కూడా ఆ డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఘటనలో ముత్యవాత పడిన ఎవరు, క్షతగాత్రులు ఎవరు అనేది ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేయకుండా కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు తెలీదు, వేరే హాస్పిటల్లో ఉన్నారు అని ఈ విధంగా నిన్నటి నుంచి కూడా కాలయాపన చేస్తున్నారని తమకు తాముగా ఏదైతే హాస్పిటల్లో తిరిగి తమ బంధువుల్ని తమ తాలూకు ఆత్మీయుల్ని మేము గుర్తుపెట్టే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటి కూడా ప్రభుత్వం ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం మనం చూసుకుంటే ప్రధానమంత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే మృతులకి 2 లక్షలు, అదే విధంగా క్షతగాత్రులకి 50,000 అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదనేసి ఇక్కడ బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే మరికొన్ని గంటల్లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శకు మనకు మెడికవర్ హాస్పిటల్కి రానున్నారు. అదేవిధంగా ముఖ్యమైన అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రేపు మనం చూసుకుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బాధితులకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఎంత పెద్ద ఘటన జరిగినా సరే ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం అనేసి మాకు ఇక్కడ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి మనకు వస్తుంది. ఇప్పుడు మన ప్రజెంట్ అయితే అనకాపల్లి ముఖ్యమైన హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాము. మనతో మాట్లాడడానికి కొంతమంది బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే ఘటన జరిగి 24 గంటలు అయింది. అసలు ఎవరు మీ తరపు నుంచి ఎవరు చనిపోయారు, ఏంటి పరిస్థితి?
మాకు పెద్దగారు అబ్బాయి మేనల్ అవుతుందండి. చనిపోయి 24 hours అవుతుంది ప్రజెంట్. సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఏంటంటే పిఎం అయిపోయింది, పోస్ట్ మాస్టర్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్కి తీసుకెళ్ళిపోండి, ఎక్స్ప్రెస్ ఏమీ లేదు, నేను స్థానిక ఎంఆర్ఓ సంతకం పెడతాను, క్లీన్ సిక్కులని పెడతాం తప్ప హోమ్ మినిస్టర్ కానీ సీఎం చంద్రబాబు కానీ ఎత్తించే మనకు హామీ రాలేదు. దాని ద్వారా మేము ఏంటంటే ఉన్న శవాల నుంచి దిగ్భాలు చెందుతూ మేమైతే శవాలు మాత్రం కులిపోయినండి మేమైతే తీసుకెళ్ళమంటాం. అంటే సంఘటన జరిగి 24 గంటలు అవుతుంది, పోస్ట్ మార్టం కూడా అయిపోయింది అంటున్నారు. మీరైతే డెడ్ బాడీస్ తీర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు చెప్తున్నారు. అంటే ఏంటి స్పష్టమైన హామీ మీకు కావాలా, లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏమైనా మీకు హామీ కావాలా? తదుపరిగా మేనేజ్మెంట్ నుంచి కావాలి. మెయిన్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ అనేది ఎంత ఇన్సిడెంట్ యాక్సిడెంట్ రియాక్టర్ అనేది అనుభవంలాగా పేలింది కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి. తర్వాత యాజమాన్యం సెకండరీ ఇద్దరు స్పందిస్తే మేము శవాలను పెట్టడానికి రెడీగా ఉన్నాం. అయితే మనతో పాటు కొంతమంది ఏదైతే కార్మిక సంఘ నేతలు ఉన్నారు, సార్ చెప్పండి, గతంలో కూడా ఇలాంటి దుర్ఘటన జరగడము సర్వసాధారణం అయిపోయింది. మనం సంబంధించి విశాఖపట్నం అవని, అచ్యుతాపురం అవని, అనకాపల్లి సర్జెకి సంబంధించి కూడా మీరు కార్మిక సంఘాల నుంచి కూడా గతంలో కూడా పోరాటం చేశారు. కానీ ఈ రోజు జరిగిన దుర్ఘటన యావత్ భారతదేశం కూడా దిగ్బంధం ఘటన. కార్మిక సంఘాల తరఫున మీ కార్మికులకు ఎలాంటి న్యాయం కావాలంటారు? ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? ఈ రోజు ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నప్పుడల్లా ఎంక్వైరీ చేస్తున్నాం, శిక్షలో వేస్తామని చెప్పారు. మేము గత 20 సంవత్సరాలు ఉన్న రికార్డు సమాచార హక్కు ప్రకారం తీసుకున్నాం. అందులో ఎక్కడా కూడా యాజమాన్యం మీద ఏం చర్య తీసుకున్నా రాయట్లేదు. అంటే వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవు. యాజమాన్యాలు కొమ్ము కాసేటట్టు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అవుతుంది. చీప్ క్వాలిటీ రియాక్టర్ తీసుకొస్తున్నారు. జిఐ పైప్ వేయాల్సిన దగ్గర పీవీసీ పైప్ వేస్తున్నారు. దాంట్లో వస్తున్నాయి, కక్కుర్తి పడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి కక్కుర్తి పడటంతో స్థానాలు గాలిలో కలిసిపోయాయి. మేము అడుగుతున్నది గతంలో ఎల్జీ పాలిమర్స్ లో ₹1,00,00,000 ఇచ్చారు మేము. కాబట్టి దానికైనా అదనంగా ఇవ్వాలి. ఆ రోజుకి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అదనంగానే ఇవ్వాలి. ఈ రోజుకి ప్రభుత్వం ప్రకటించట్లేదు. ఆ రోజు వెంటనే ప్రభుత్వం ప్రకటించింది ₹1,00,00,000 మేము ఇస్తామని చెప్పి. ఈ రోజు కూడా మనకు ప్రకటన అనేది రాలేదు. కాబట్టి వెంటనే కుటుంబాలకి ప్రకటన అఫీషియల్ గా ఇవ్వాలి. అలాగే ఆర్డర్స్ ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పోస్ట్ మార్టం అయిపోయింది, పట్టుకుపోండి అని చెప్పి చెప్తున్నాం. శవ పంచనామా అవ్వకుండా కుటుంబ సభ్యులు 5గురు సంతకాలు పెట్టకుండా పోస్ట్ మార్టం ఎలా చేస్తారండి? అయిపోయి పట్టుకుపోండి అంటారు. కాబట్టి ఇది కావాలని మభ్యపెట్టి శవాలను పంపించేసి తర్వాత చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నాటకం. కాబట్టి ఆ యాజమాన్యం ఈ రోజుకి రాలేదు. ఇండస్ట్రీ సంబంధించి సేఫ్టీ మీద ఏమైనా మీకు సందేహాలు ఉన్నామంటారా? సేఫ్టీ ఆడిట్లు జరగడం లేదు. సేఫ్టీ ఆడిట్ జరిగి ఎప్పటికప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఈ రోజు సేఫ్టీ ఆడిట్ చేసే అధికారులు కంపెనీ లోనికి అడిగట్టడానికి ప్రభుత్వాలు అడ్డం పెట్టాయి, చట్టాలు మార్చాయి. మాకు చెప్పకుండా మీరు ఎవరు వెళ్ళకూడదని. అందుకే ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ ఏ చట్టాలు అమలు అవ్వట్లేదు, సేఫ్టీ అమలు అవ్వట్లేదు. అందుకే ప్రమాదం. ఈ రోజు అక్కడ జరిగిన ప్రమాదం ఒక్కొక్క బాడీ మొక్కలయ్యి చెట్లకేమో బ్రేకులు ఎలాడుతున్నాయి, తొడలు అవి కూడా వాళ్ళకి అంటుకుపోయిన ఉన్న పరిస్థితి ఉన్నదంటే ఇటువంటి ప్రమాదం దేశంలో ప్రథమసారిగా జరిగింది. ఎప్పుడో భోపాల్లో చూసాం, మళ్ళా ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. దీని మీద భవిష్యత్తు ఆందోళన కూడా మేము సిద్ధపడతాం. ఏ విధంగా ఉండబోతుంది కార్యక్రమం? ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఫార్మా సిటీ ఉన్న అన్ని మండలాల్లో కూడా రేపు ధర్నాలు చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నిటి దగ్గర కూడా మా ఆందోళన కొనసాగిస్తాం. కార్మికులు చైతన్యవంతం చేసి ఈ రోజు చేస్తాం. ఎందుకంటే అందులో సంఘాలు పెట్టుకునే హక్కు లేదు, ఎవడు అడిగే హక్కు లేదు. అడిగితే తీసేస్తాడు. ఎక్కడో పైడిపోయేవారం తీసుకొస్తాడు ఇక్కడికి. వాడు చచ్చిపోతే తెలియకుండా పంపించేస్తున్నాడు. ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నాడు, చచ్చిపోతే కప్పెట్టి అక్కడే కప్పెడేస్తాడు. లోకల్ ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఎవరు ప్రశ్నించేవాడు కూడా లేకపోయినా పోతుంది. అందుకని చెప్పి మేము అడిగేది స్థానికంగా 70% ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడే వాళ్ళందరికీ చెప్పుకునే స్వేచ్ఛ కూడా రావాలి కదా. ఫలానా మిషన్ ప్రాబ్లం ఉందని రావాలి. చిన్న ప్రాబ్లం, ఆ చిన్న ప్రాబ్లమ్స్ లో క్షణాల్లో పేలిపోతాయి. చాలా వెంటనే చాలా ప్రమాదకరమే. అది ఒకసారి మనిషికి ఒంటి మీద అంటుకున్నదంటే ఆ మనిషి బయటకు కనిపించినా సరే లోనంతా సిక్ అయిపోతాడు, ఏది సెప్టిక్ అవుతుంది. ఇక్కడేమో అనకాపల్లిలో ఉషాప్రాయంలోని బర్ణవార్పు లేదు, ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నిన్న జేసీ గారికి గట్టి గొడవ పెడితే అప్పుడు 6గురిని వైజాగ్ పంపించారు. అప్పటి వరకు పంపలేదు. కాలిపోయినాడు గట్ట నొప్పి వస్తుందని చెప్పి స్ప్రేలు కొడుతున్నారు. స్ప్రేలు కొట్టాడు ఏమొస్తుందండి? అదే ఆ మురళీకృష్ణుడి ఇక్కడ చనిపోయాడు. ఆయనే ముందు ఆ వైజాగ్ తీసుకెళ్ళి ఉంటే బతికుండేవాడు.
యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం మాత్రం చాలా క్లియర్. యాజమాన్యం ఎంతవరకు ఏమైనా హాస్పిటల్కి వచ్చి బాధితులతో పరామర్శించే పరిస్థితి యాజమాన్యం పరామర్శించలేదు. హెచ్ఆర్ ను పంపించారు నిన్న, వాళ్ళు వచ్చి చూశారు. కనీసం ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా యాజమాన్యం నుంచి ఇవ్వలేదు. ఇంతమంది చాలా ప్రమాదాలు చూసాం. కనీసం వచ్చిన వాళ్ళకి దూరాల నుంచి వాళ్ళకి రాత్రి నాటికి భోజనం పెట్టారు, లేకపోతే వసతి ఎక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో యాజమాన్యం ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఈ బాధితులకి కుటుంబాలకు ఇవ్వలేదు, వాదార్చలేదు. కనీసం వాదార్చాలి కదా, ప్రమాదం జరిగిపోయింది. దాన్ని వాదార్చడానికి కూడా ఈరోజు యాజమాన్యం రాలేదు. ఎక్కడ అమెరికాలో ఉన్నారట, వాళ్ళే ఫోన్కి స్పందించలేదట. అంటే ఇక్కడ తెల్లారు కాబట్టి అక్కడ రాత్రిని పడుకున్నాడు ఆయన. ముఖ్యమంత్రి ఫేసీ నుంచి ఫోన్ చేస్తే స్పందించలేదంటే ఇంకా ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, ఇంకా కార్మికుడికి ఏం భద్రత ఉన్నట్టు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పండి, ఈ లోపం అసలు ఎక్కడ ఉందంటారు? ఇప్పుడు మన విలేజ్ల దగ్గర ఈ ఫార్మా ఫ్యాక్టరీలు ఉన్నవి. ఈ రోజు ఫ్యాక్టరీలో జరిగింది, రేపు మన విలేజ్ కూడా వ్యాపించే పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగేవి. ఏ విధంగా ఉంటే ఈ పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది ఎలాగుందంటే, మన విలేజ్ నుంచి ఎందుకు వస్తున్నారంటే కూటు కోసం వస్తున్నారు. పాపం అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఏదో డిప్లొమా చేసి ఇంకేదో చేసి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రులు పోషించుకుందామని వచ్చేసరికి అనుకోనటువంటి సంఘటనలు జరిగి అటు తల్లిదండ్రులకి లోక సముద్రంలో ఉంచి ఈ రోజు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. అయితే జరిగేటువంటి దానికి ప్రభుత్వము కేర్ తీసుకుని వాళ్ళకి ఎంతవరకు మనం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి చేయవలసినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. కానీ నిన్నటి నుండి నేను ఇక్కడే ఉన్నాను, ఏ ప్రభుత్వం కూడా ఇక్కడికి రాలేదు, ఎవరూ రాలేదు. రాకుండా పాపం చెట్టు వర్షం పడుతుంటే అలాగ నీళ్ళకి మళ్ళీ ఊట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాం. అంతేగాని ఏ ఒక్కరు స్పందన లేదు. ఏది జరిగిందనేది అడిగే నాదుడు కూడా లేడు. ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చి నేను ఎంఆర్ఓను, మీరు వెళ్ళిపోండి, మీకు నేను నా ఆదరణ కట్టేస్తున్నాను. ఎంఆర్ఓ అనేసి అంటే అతని దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. నేను ఎంఆర్ఓ అని అది లేదు, ఏమీ లేదు. అంటే అతను చెప్పినట్టుగా మనం సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలా? అది జరగదు సార్. మేము 5గురు కూడా అందరికీ సమాన న్యాయం జరిపిన తర్వాత మన కార్మిక సంఘాలని వాళ్ళ తాలూకా సపోర్ట్ తీసుకుని మేము మా బాధితుల మందరం కూడా మీ ప్రెస్ ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే, మాకు సరైన న్యాయం జరగాలని ఉన్నాం. మేము మన్యం జిల్లా, అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, ఒరిస్సా బార్డర్ లో. అక్కడి నుంచి రాత్రి వచ్చాం, ఎవరికి కూడా నిద్ర లేదు, టీ లేదు, ఏమీ లేదు. అంటే అక్కడ టీ కోసం కాదు, అంటే అన్ని బాధలు పడి ఇక్కడ ఉన్నాం. కానీ ఎవరు కూడా స్పందించలేదు. మా బాధ, మా గోడుని వినే నాదుడు లేడు. ఏ జనసేన పార్టీ లేదు, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఎవరు రాలేదు. అసలు ఏ కేడర్ రాలేదు. అంటే వాళ్ళకి ఓట్లు కావాల్సినప్పుడు మాత్రమే వస్తారు. ఎర్రజెండా అన్నాడు జనసేన నాయకులు. ఏరి తెలుగుదేశం నాయకులు ఏరి ఇక్కడ లేరా? ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చి ఒకసారి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మన ఎమ్మెల్యే వచ్చారు కదా అని ఒక మనస్సంతృప్తి ఉంటుంది, ఒక బూస్ట్ ఉంటుంది, ఒక ఆక్సిజన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మీ ప్రెస్ ద్వారా, మీ ద్వారా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే అంతా ఈ రోజు నడిచేది కూడా మీరే న్యాయం జరిగిస్తారని నేను కోరుకుంటాను. చూస్తే ఇక్కడ పరిస్థితి అయితే పూర్తిగా యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఇంతమంది మరణించారని చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే KGH లో 13 మంది, అదేవిధంగా ఈ అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో 5గురు కూడా ఉన్నారు. అయితే KGH లో కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో స్పష్టమైన హామీ రావాలి ప్రభుత్వం నుంచి, అప్పుడే మేము ఈ డెడ్ బాడీస్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు మరొక 5-10 నిమిషాల్లో ఏదైతే బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా KGH ను సందర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ అనకాపల్లి హాస్పిటల్ సంబంధించి కూడా హోంమంత్రి అనిత కూడా రానున్నారని ఒక సమాచారం ఉంది. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు. ఎందుకంటే బాధిత కుటుంబాలతో మాట్లాడి వాళ్ళకి నచ్చ చెప్పే విధంగా చేసి పరిస్థితి చక్కదిద్దడానికి వచ్చారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే జరిగి 24 గంటలు అవుతున్నా కూడా మేనేజ్మెంట్ నుంచి కూడా ఎటువంటి హామీ లేదని చెప్తున్నారు కిరణ్మయ్య. రాము, మీరు హోల్డ్లో ఉండండి. ఇప్పుడే చంద్రబాబు మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నట్టు తెలిసింది, అక్కడ బాధితుల్ని పరామర్శించినట్టు తెలిసింది. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలియదు కొద్దిగా తేడా వెరీ గుడ్.
17% face burns, 17% face and body. will also come out. You have to speak some conscious Yes, sir. Conscious will not respond also. ధైర్యంగా ఉండు. నేను అన్ని చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. ఏం కాదు నీకు. కొంతమంది అన్నీ చేస్తారు. ధైర్యంగా అన్నీ చూసుకుంటా నేను నేరుగా పర్యవేక్షిస్తాను. అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. మీకు ధైర్యం చెప్పడానికి అధైర్యపడడం చూసుకుంటాను. పిల్లలు ఏం చేస్తారు? 6th class 4th class. ఏ ఊరు మమ్మీ? ధైర్యంగా తీసుకొస్తుంది. డ్రెస్ జరిగింది ధైర్యంగా రాకుండా తీసుకుంటాను. అంతా బాగా చూసుకున్నారు. ఇక్కడ బాగా చూసుకుంటాను. ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాను. ఓకే ధైర్యంగా ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి. నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను. అందరూ జాగ్రత్త చూస్తున్నారు. నిన్ను బాగానే చూస్తున్నారా? జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటుంది. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. చిన్న చిన్నవన్నీ ఇది చేయాలి, చేస్తారు. బాగా అయ్యే వరకు నేను రమేష్ చేస్తాను. ఎన్నైనా ఇది సరేనా? ధైర్యంగా ఇంకా ఎట్లున్నావు? బాగుంది సార్. ధైర్యంగా ఉంటాను. కావాల్సిందే నేను చేపిస్తాను. ఎంతైనా ఖర్చు పెడతాం. ఏం భయపడదు. ఏం కాదు. బాగున్నావు. ఈ ధైర్యమే పెట్టుకో. నువ్వు ఒకేసారి ఆలోచించు. నువ్వు రికవర్ అవుతున్నావు అంతే. రోజులు అంతే. మళ్ళీ మామూలు నువ్వు బయట తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటావు. అయితే ధైర్యంగా ధైర్యంగా ఉండవు. నీకు ఏం కావాలో అన్నీ చేస్తాం. చేసి మళ్ళీ చేస్తున్నాను. ధైర్యంగా మేము అధైర్యం ఎంత ఖర్చుగా పెడతాం. మంచి బాగా చేస్తున్నారు. ఇక్కడ రాము, ఇప్పుడు మనం చూస్తున్న లైవ్లో సీఎం చంద్రబాబు వచ్చారు. మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నారు. అలాగే బాధితులను కూడా పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యం కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఫార్మా కంపెనీలో కూడా పేలుడు సంభవించింది. అయితే ఇప్పటికే 18 మంది మృతి చెందారు. 50కి మంది పైగా హాస్పిటల్ పాలయ్యారు. అదేవిధంగా ఇంకా కొంతమంది మృతి చెందే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫార్మా కంపెనీ యాజమాన్యం ఏమంటుంది? ఎందుకంటే కేవలం పాత రియాక్టర్స్ వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక పక్కన మనకి వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనుకోవచ్చా? ఏమంటున్నారు అసలు వాళ్ళు? వాస్తవానికి అయితే ఏవైతే రియాక్టర్స్ వాడుతున్నారో అవి గత ఫ్యాక్టరీలంతా ముందు ఉపయోగించిన రియాక్టర్స్ తెచ్చి పెడుతున్నారనేసి అందులో పనిచేస్తున్న వర్కర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా నాణ్యత లేని మెటీరియల్ వాడడం వల్లే ఈ స్ఫోటం కూడా జరిగిందని చెప్తున్నారు. ఇవి ఏదైతే మనం చూసుకుంటే ఫార్మా కంపెనీలో నిత్యం జరుగుతున్న పరిస్థితి. అయితే నిన్న జరిగిన సంఘటన మనం చూసుకుంటే పూర్తిగా ఏదైతే ఫ్యాక్టరీ సంబంధించిన 2 గోడలు కూడా చెల్లా చెదరయ్యి ఏదైతే స్లాబ్ ఉందో డైరెక్ట్ గా స్లాబ్ వచ్చి పడడంతో
మృతుల సంఖ్య తీవ్రంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మెడికవర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరామర్శించి ప్రతి పేషెంట్ కూడా కొంత భరోసా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. కిరణ్మయ్య, అయితే రాము, అంటే కార్మికుల భద్రతని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం అనేది కూడా కంపెనీస్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అత్యాధునిక రియాక్టర్స్ వస్తున్నప్పటికి కూడా ఇంకా పాతకాలం వాడటం వల్ల ఇలాంటి పేలుడు సంభవిస్తుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఎస్కెల్మయ్యి, మన గతంలో కూడా మనం ఎల్జీ ఫార్మసీ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఎవరిలో కూడా 12 మంది మరణించేటప్పుడు అప్పుడు కూడా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ అయితే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించి, కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నవి, నాణ్యత విషయాలకు సంబంధించి కమిటీ సున్నితంగా చూసే పరిస్థితి కనిపించింది. తర్వాత వస్తున్న కాలం బట్టి తర్వాత కూడా ఈ సేఫ్టీ మీద ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టకపోవడం కూడాను, అదేవిధంగా ఫార్మా కంపెనీకి ఫార్మా హబ్గా ఉన్న ఈ అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నం సంబంధించి ఫార్మా హబ్గా తయారయ్యి పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా విచ్చలవిడిగా ఇటువంటి అనుమతులు ఉన్నప్పుడు కూడా ఏదో పొల్యూషన్ నామమాత్రం అనుమతులు తీసుకుంటున్నారు. కానీ లోపలికి వచ్చేసరికి సేఫ్టీ అనుమతులు కూడా ప్రకటించట్లేదు. ఆ ట్రయల్ రన్ వేసేటప్పుడు కూడా ప్రజల్ని పిలిపించడం, అదే మీడియాని పిలిపించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టకుండా వాళ్ళుగా ఇండివిజువల్ గా ఈ ట్రయల్ రన్ వేసి ఫ్యాక్టరీలని నడుపుతున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు నిన్న ఏదైతే సీఎంఓ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి కమిటీ వేస్తాము, ఏదైతే ఉన్న ఫ్యాక్టరీని సీజ్ చేస్తాము, గత ప్రభుత్వం లాగా మేము చూసి ఊరుకోము, ఉపేక్షించేది లేదనేసి ఒక వార్నింగ్ ఇవ్వడం అధికారులకు ఎటువంటి ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పుడు కూడా నిన్న ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించిన చైర్మన్ ని అప్రోచ్ అవ్వాలని సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా అప్రోచ్ అవ్వాలని చూసినప్పుడు కూడా తన కాంటాక్ట్ అవ్వలేదని, తను ఏదో అబ్రాడ్ లో ఉన్నాడనేసి ఒక వార్త కూడా బయటకు వచ్చింది. అంటే ఇంతమంది చనిపోయినప్పుడు కూడా ఏదైతే ఉందో ఇండస్ట్రీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూడా ప్రజలైతే బొగ్గుమంతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కిరణ్ భాయ్, అయితే రాము, గతంలో జరిగినటువంటి పేలుడిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోషల్ ఆడిట్ అనేది కూడా కరెక్ట్గా జరగట్లేదు, యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలం యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఏ విధంగా చూడొచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాధ్యత కుటుంబ సభ్యులకి ఎవరైతే పోస్ట్ మార్టం చేసి ఉన్న శవాల్ని వారికి అప్పగించారా కుటుంబ సభ్యులకి? ఎస్, గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏదైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించి, ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి సోషల్ ఆడిటింగ్ అనేది తప్పనిసరిగా జరగాలని చెప్పారు. అయితే సోషల్ ఆడిటింగ్ లో మాత్రం తూతు మంత్రంగా మాత్రమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 18 మంది చనిపోయారని కాబట్టి మనకి ఏదో బాహ్య ప్రపంచంకి వచ్చింది. మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఇందులో ఎంప్లాయీస్ కూడా బీహారు, ఒరిస్సా నుంచి వస్తారు. వాళ్ళు చనిపోయినా కూడా బయటికి తెలిసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్పాట్ లో మేనేజ్మెంట్ వాళ్ళకి సెటిల్మెంట్ చేసి అక్కడి నుంచి పంపివేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో పూర్తిగా అధికారుల తాలూకా నిర్వహణ లోపము కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఇంత ముందు కూడా ఇక్కడ ఉన్న ప్రజలతో మనం మాట్లాడాము. లాస్ట్ వీక్ కూడా ఒక ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది. ఒరిస్సాకు చెందిన 2 యువకులు చనిపోయారని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా బయటికి రావట్లేదు. ఈ బయటికి రాకపోవడం వల్ల ఈ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షణ చేయించలేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా ఆడిటింగ్ అనేది జరగాలి. ఆడిటింగ్ జరిగిన తర్వాత ఎటువంటి ఏదో సేఫ్టీ సంబంధించి లోపాలు ఉంటే తక్షణమే ఫ్యాక్టరీని సీజ్ చేయాలి. అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనిపించట్లేదు. కిరణ్మయ్య, అయితే రాము, ఆల్రెడీ కూడా ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో వారందరికీ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పుడు కూడా బాధ్యతలు కూడా టీవీలో చూసి ₹1 ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రిటర్న్ గా కానీ ఎటువంటి ఒక పేపర్ రూపంలో కానీ ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే మండల ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులు వచ్చి మీకు పోస్ట్ మార్టం అయింది, మీ డెడ్ బాడీస్ మీరు తీసుకుపోయింది అనేసి బాధ్యతలు చెప్తున్నారు. దీనికైతే బాధ్యతలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మాకు ఆన్ ది స్పాట్ లో ఏదైతే మీరు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారో దాని చెక్స్ అనేది మాకు ఇక్కడే ఇవ్వాలి. అదే విధంగా వీళ్ళు ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ₹1 అనేది మాకు పోయిన ప్రాణం తిరిగి రాదు. ఏదైనా మా కుటుంబం సంబంధించి ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని ప్రధాన డిమాండ్లు అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఇక్కడ అనకాపల్లి, అక్కడ మన కేజీహెచ్ హాస్పిటల్లో 2 హాస్పిటల్లో కలిపి కూడా 18 మంది అయితే మృత్యువాత పడిన డెడ్ బాడీస్ అయితే ఉన్నవి. వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకకంఠంతో ఇదే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఏదైతే హాస్పిటల్ దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తుంది.
ప్రతిపక్షం సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడే పరామర్శలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చి పరామర్శించిన తర్వాత ఇంకే విధంగా పరిస్థితి ఉంటుందని ఇప్పటికే ఏదైతే పోలీస్ బలగాలకు కూడా ప్రతి హాస్పిటల్ దగ్గర మోహరించిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది కిరణ్మయ్యి. అలాగే రాము, పీఎంఓ ఆఫీస్ నుంచి కూడా బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వారికి కూడా 50,000 ప్రకటించడం జరిగింది. ఎస్ కిరణ్మయ్యి, ఇందులో కూడా ఏదైతే పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషన్, క్షతగాత్రులు కూడా 50,000 ఇవ్వడం జరిగింది. అయితే క్షతగాత్రులు కూడా ఇప్పుడు ఏదైతే కెమికల్ సంబంధించిన విస్ఫోటం కాబట్టి ఒకవేళ వాళ్ళు కోలుకున్నప్పటికి కూడా వాళ్ళ లైఫ్ లో ఏ పని కూడా చేయడానికి పనికిరారు. అలాంటప్పుడు ఈ 2,50,000 అనేది మాకు పనికొచ్చే పరిస్థితి లేదు. క్షతగాత్రులను కూడా చనిపోయిన వాళ్ళతో సమానంగానే చూడాలనేసి ఇక్కడ క్షతగాత్రుల తరఫున బంధువులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది కిరణ్మయ్యి. రాము, మీరు హోల్లో ఉండండి. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం ఉండేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా మీరమ్మా ఇది 6 చూసిన ఏ పెట్టి నారాయణరావు లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ హోమ్ ఫ్యాక్టరీ. అతను ఎవరు? అతను హోమ్ ఫ్యాక్టరీ ఏంటి? హోమ్ ఫ్యాక్టరీ నారాయణరావు బాగానే ఉన్నాడు. మీరేం అదే పడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. మళ్ళీ కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. మీరేం అదే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అదే పడిపోతారు. అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాలి, అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో ఆధారపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను. ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేమదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర్ మహేష్ బాబు అండి. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగగానే షాక్ అయ్యారు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. అన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. ఏం అదే నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగి పంపిస్తున్నాం. మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, బుద్ధిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మరో రకం కాదు. చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు సరేమ్మా? ఓకే, రైట్. అందరికీ కూడా
నేను అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏమీ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా ధైర్యంగా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తున్నాయి. ఫార్మా కంపెనీలోని రియాక్టర్లే ప్రాణాలు గాల్లో కల్పిస్తున్నాయి. కార్మికుల భద్రతని గాలికి వదిలేస్తున్న భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా కేవలం లాభాలు గడించేయాలి అన్న దురాలోచనలతో పరిశ్రమలు వేస్తున్న తప్పడడుగులతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోతున్నాయి. ఫార్మా కంపెనీలో రియాక్టర్లో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. రియాక్టర్ల తనిఖీలు పట్టించుకోవడం లేదు. వీటిని పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా కంపెనీలో పేలుడుకు అది పాతకాలం రియాక్టర్ కావడమే అని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలకు పాత రియాక్టర్లే కారణమవుతున్నాయని అంటున్నారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్లే అత్యంత కీలకం. వీటిలో రసాయనాలను మిశ్రమం చేస్తారు.